హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం మన ఇంట్లో ఉన్న మామూలు సన్న బియ్యంతో కుక్కర్లో మంచి రుచికరమైన ఎగ్ బిర్యానీ తయారు చేసుకుందాము. వంట చేయరన్నలు కూడా ఎగ్ బిర్యానీ మసాలాగా తొందరగా మంచి రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ ఎగ్ బిర్యానీ తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక గ్లాసు సన్న బియ్యం తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ బియ్యంలో కొన్ని నీళ్లు పోసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక బియ్యాన్ని కడుక్కున్నాం కదా, ఇప్పుడు ఇలా ఉన్న నీళ్ళని పారవేసుకొని మళ్ళీ ఈ బియ్యంలో కొన్ని నీళ్లు పోసుకొని ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక 3 చెంచాలు నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక సగం చెంచాడు కారము, చిటికడంత పసుపు వేసుకొని వీటిని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక స్టవ్ మంట తక్కువ పెట్టుకొని ముందే ఉడికించుకున్నటువంటి ఎగ్గులను వేసుకోవాలి. నేను ఇక్కడ 4 ఎగ్గులతోటి బిర్యానీ తయారు చేస్తున్నా. స్టవ్ మంట బాగా తక్కువ పెట్టుకోవాలి, లేకుంటే కారము పసుపు అనేది మాడిపోతుంది. అందుకని తక్కువ మంట మీదనే ఈ ఎగ్గులను నూనెలో వేంపుకోవాలి. ఎగ్గులు మనకు వేగినాయి కదా, వీటిని తీసి పక్కకు పెట్టుకుందాము. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దీంట్లో 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్నాక ఒక చెంచాడు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక 2 బగారా ఆకులు, 2 లవంగాలు, ఒక స్టార్ పువ్వు, 2 అనాస మొగ్గలు, ఒక నల్ల యాలకు, కొంచెం జాపత్రి, కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులను వేసుకోవాలి. ఇక మసాలాలు వేసుకున్నాక కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పుదీనా వేసుకొని తక్కువ మంట మీదనే ఉల్లిపాయల పచ్చిదనం పోయేదాకా ఒక 10-15 సెకండ్ల పాటు వేంపుకోవాలి. ఇక ఉల్లిపాయలు కొంచెం వేగినాక ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కొంచెం ఎరుపు రంగు వచ్చేదాకా నూనెలో వేంపుకోవాలి. ఇక ఉల్లిపాయలు కొంచెం ఎరుపు రంగు వచ్చినాక ఇప్పుడు దీంట్లో ఒక టమాటాను జ్యూస్ లాగా గ్రైండ్ పట్టుకొని వేసుకోవాలి. పోసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 10-15 సెకండ్ల పాటు నూనెలో వేగనియాలి. ఇక ఇవన్నీ నూనెలో మంచిగా వేగినాక ఇప్పుడు దీంట్లో ఒక చెంచాన్నర కారము, సగం చెంచాడు గరం మసాలా, చెంచాడు ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, అట్లనే ఒక 2 చెంచాల పెరుగు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. అన్నిటిని మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని ఒక 2 నిమిషం పాటు వీటన్నిటిని నూనెలో మంచిగా ఉడకనియాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి, కలుపుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషం అయినాక మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ కుక్కర్లో వేసుకొని అన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇక బియ్యం మంచిగా కలుపుకున్నాం కదా, కలుపుకున్నాక మనం తీసుకున్న 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇక నేను ఇక్కడ తీసుకున్న ఈ పాత బియ్యము, అందుకే 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నా. ఒకవేళ మీరు తీసుకున్న కొత్త బియ్యం అయితే 2 గ్లాసుల కంటే కొన్ని తక్కువ నీళ్ళు పోసుకోరి. అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని మంచిగా కలుపుకోవాలి. అన్నిటిని కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం వేంపుకున్న ఎగ్గులు ఉన్నాయి కదా, ఆ ఎగ్గులని కుక్కర్లో వేసుకోవాలి. వేసుకున్నాక ఎగ్గులు అన్నీ ఒకటి దిక్కు ఉండద్దు, కొంచెం అటు ఇటు ఉండేటట్టు జరుపుకోవాలి. ఎగ్గులను సెట్ చేసుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మంట ఎక్కువ పెట్టుకొని ఎక్కువ మంట మీద ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఈ బియ్యాన్ని ఉడకనియాలి. ఇక 2 విజిల్స్ వచ్చినాయి కదా, వచ్చినాక స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్నాక ఎంబడే కుక్కర్ మీద మూత తీయద్దు, ఒక 10 నిమిషాల పాటు అట్లనే చల్లారనియాలి. ఇక 10 నిమిషాలు అయినాక కుక్కర్ మీద మూత తీసి అన్నం కొంచెం చల్లారినాక మెల్లగా జాగ్రత్తగా కలుపుకోవాలి. వేడి మీద అన్నం కలిపితే అన్నం విరిగిపోతుంది, అందుకే చల్లారినాక కలుపుకోవాలి. ఇంతే, మనకు ఎగ్ బిర్యానీ ఎంత మంచిగా తయారైందో చూసిరు కదా. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోరి, ఇలా పెద్ద పనేం లేదు. మెల్లగా నిమ్మలంగా నిదానంగా ఓపికతో తయారు చేసుకుంటే మనకు మంచి రుచికరమైన ఎగ్ బిర్యానీ ఇట్లనే తయారైపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడుర్రి.